అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటం వ్యాలీ విశాఖ నగర గమనాన్నే మార్చబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖ, విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. క్వాంటం టెక్నాలజీ అందుబాటులోకొస్తే ఇంజనీర్లకు శిక్షణా కేంద్రంగా విశాఖ మారనుంది. బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకొచ్చే క్వాంటం టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే పనిచేయాలి. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలు పెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణుల అంచనా. ఇప్పటికే విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ ఉండడం వల్ల వేగంగా అభివృద్ధికి అవకాశం ఉంది. రాబోయే 6 నెలల్లో విశాఖలో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కొచ్చాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో 8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, WNS, పాత్ర, కాండ్యూయెంట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ACN, మిరాకిల్, టెక్ సర్వే, ప్రోవిజిల్ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనిష్టంగా 700 మందికి, గరిష్టంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35,000 మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం TCS 1,370 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు ఐటీ హిల్ 3లో 22 ఎకరాల్ని ప్రభుత్వం 99 పైసలకు కేటాయించింది. సొంత భవనాల్ని నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్ 2లో భవనాన్ని TCS కు సబ్లీజుకిచ్చేందుకు అనుమతించింది. అమెరికా కేంద్రంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో 194వ ర్యాంకులో ఉన్న కాగ్నిజెంట్ సంస్థ 1,582.96 కోట్ల పెట్టుబడులతో విశాఖలో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థకు మధురవాడ దగ్గర 22.19 ఎకరాల్ని 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. 2029 జూన్ నాటికి మొదటి దశ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. విశాఖలో AI డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని గూగుల్ కుదుర్చుకుంది. మధురవాడలో 80 ఎకరాల్ని ప్రభుత్వం సంస్థకు కేటాయించింది. సుమారు 10,000 మంది విద్యార్థులకు AI, క్లౌడ్ సర్టిఫికేషన్, మెంటార్షిప్ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు, క్లౌడ్ క్రెడిట్స్, వైద్య రంగంలో AI ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది. విశాఖలో డేటా సెంటర్, ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటుకు 5,278 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. కాపులుప్పాడ దగ్గర 56.5 ఎకరాల్ని ఎకరా 50 లక్షల చొప్పున, ఐటీ హల్ 3లో 3.5 ఎకరాల్ని ఎకరా 1 కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ఐటీ డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఒక ఐటీ ఉద్యోగం వస్తే దానివల్ల కనీసం 5 నుంచి 7 అనుబంధ ఉద్యోగాలు తయారవుతాయి. అది మా లక్ష్యం. ఒక 5 లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖపట్నంలో క్రియేట్ చేయాలని మా లక్ష్యం. ఇలాంటి బ్రాండ్ కంపెనీలకి 99 పైసలకే కూటమి ప్రభుత్వం భూమి ఇస్తుంది. అందుకే ఈరోజు TCS విశాఖపట్నం వచ్చింది, అందుకే కాగ్నిసెంట్ వచ్చింది. ముందు ఇంకా అద్భుతమైన ఐటీ సంస్థలు విశాఖపట్నానికి వస్తాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా సుమారు 2.5 లక్షల మంది పట్టభద్రులై బయటికొస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోయారు. ఐటీ సంస్థల్ని విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందన్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి.